ఇప్పుడు మావోయిస్టు సానుభూతి పరులు, పౌర హక్కు సంఘం నేతలు వీళ్ళు చాలామంది ధర్నా చౌక్‌లో కొన్ని మీటింగ్స్, ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా. శాంతి చర్చలకు రావాలి, ఆపరేషన్ కగార్‌ని ఆపేయాలి. యురేనియము, బంగారము, గోల్డ్ అక్కడ ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఉంది. దాన్ని దోచుకోవడానికే బీజేపీ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది. గిరిజన ప్రాంత బిడ్డల్ని చంపేస్తున్నారని చెప్పి వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నారు. ఆ మీటింగ్స్‌ని మీరు ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు దానికి? నేను ఇప్పుడు కగారుకు వ్యతిరేక పోరాటం వేరు, శాంతి చర్చలు వేరు. ఈ రెండు వేరు వేరు విషయం. నువ్వు కగారుకు వ్యతిరేకంగా పోరాడదామని అనుకుంటే, లేదా అక్కడ ఖనిజాలను తవ్వుకపోయేదానికి వ్యతిరేకంగా పోరాడదాం అనుకుంటే, దానికి వ్యతిరేకంగా పోరాడే రైట్ అందరికీ ఉంది. మావోయిస్టు పార్టీకి ఉన్నది, బయట ప్రజా సంఘాలకు ఉంది, లేకపోతే ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ కగారుకు వ్యతిరేకంగా పోరాడే రైట్ ఉంది, పోరాడాలి. ఇది వేరు విషయం. శాంతి చర్చలు అనేది వేరే సబ్జెక్టు. శాంతి చర్చలు అనేది ఉందో మేము మొట్టమొదట 7 నెలల కింద స్థాపించినప్పటి నుంచి, మాట్లాడినప్పటి నుంచి కూడా రాసిన విధానం కానీ ఆ మొత్తం దాంట్లో పట్ల ప్రధానంగా నేనే మాట్లాడిన విషయం అది. ఈ శాంతి చర్చల కమిటీ నిన్న మొన్న పెట్టింది కాదు అది. కాబట్టి మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే, ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు. కాబట్టి తప్పనిసరిగా శాంతి కావాలి అని అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి. అదేవిధంగా మావోయిస్టు పార్టీ కూడా తన యొక్క విధానాలు ఆలోచించుకోవాలి, తన సాయుధ పోరాటాన్ని కూడా ఏంటంటే మార్చుకోవాలి. తప్పనిసరిగా శాంతి కావాలంటే మరి ఇదే కదా, ఇంతకంటే ఇంకా వేరేం లేదు కదా. నేను యుద్ధం చేస్తా, నేను చర్చలు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? రెండు కుదురాయి. నువ్వు యుద్ధం నువ్వు బంధు పెట్టుకుంటున్నాను చెప్తే కాల్పుల విరమణ మాత్రమే కాదు, నేను యుద్ధాన్ని నేను చెయ్యను, ఎప్పుడు చర్చలు సఫలమైతే నేను యుద్ధాన్ని చెయ్యను, సాయుధ పోరాటాన్ని విరమిస్తా అని నువ్వు ఎప్పుడైతే స్పష్టంగా చెప్తావో నీకు కావలసినంత బలం వస్తుంది. దేశవ్యాప్తంగా మామూలుగా ఉండదు. తెలంగాణలో కూడా నిన్న మొన్న అయిన మీటింగ్లకు కాదు, మొత్తం దేశంలో వస్తుంది, విదేశాల్లో వస్తుంది. కాబట్టి నువ్వు అది చేయనప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? నువ్వు నాటకం ఆడుతున్నావు, నీ నాటకాన్ని ఎవరు నమ్ముతాడు? 2004 లోపల గదే చేసినావు, ఇప్పుడు గదే చేస్తావు. 2004 లోపల కూడా గదే అయింది కదా. మరి అంటే ఆనాడు ప్రభుత్వం తప్పుంది, రాష్ట్ర ప్రభుత్వం తప్పుంది, మావోయిస్టులది ఉంది. మావోయిస్టులు అన్నాడు శాంతి కోసం ఏం రాలే. కొంతమంది మేధావులు, ఈ హైదరాబాద్లో మేధావులు అంతా అబద్ధాలు మాట్లాడతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు. 2004 లోపల మావోయిస్టు పార్టీ అది నిజమైన శాంతి కోసం రాలేదు. సఫలమైన విఫలమైన అప్పుడు చర్చలు విఫలమైంది. అది ప్రభుత్వానికి లాభం జరిగింది కదా, ప్రభుత్వానికి లాభం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగింది, మావోయిస్టు పార్టీకి లాభం జరగలే. శాంతి చర్చల ఆనాడు ప్రతినిధులకు లాభం జరగలే. అబద్ధాలు మాట్లాడుతారు వీళ్ళు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు. మనుషులంతా రాష్ట్ర కమిటీ నాయకులు చనిపోతారు, దళ సభ్యులు చనిపోతారు, అనేక మంది చనిపోతే మావోయిస్టు పార్టీకి లాభం జరుగుతుంది అన్నాడు. అంటే వీళ్ళ లూపోల్స్ అన్ని వాళ్ళు తెలుసుకున్నారు అనుకుంటున్నారు, తెలుసుకున్నారు, గమనించారు, ఎట్లా కొట్టాలి వీళ్ళని, ఎట్లా చేయాలనేది వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు ఆ చర్చల ద్వారా. అవును. ఇప్పుడు మీరు శాంతి చర్చల నేతగా రేవంత్ రెడ్డిని కానీ ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేసిరా? ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు ఇప్పుడు. మేము కలిసినాము రేవంత్ రెడ్డికి, మొట్టమొదటిగా సీఎం రేవంత్ రెడ్డికి మేము కలిసినాము, మెమోరాండం ఇచ్చినాము. మేము శాంతి చర్చల కమిటీ తరఫున మెమోరాండం ఇచ్చినాము. అయితే తను ఏం మాట్లాడాడు, తను సరే అంటే ఎన్కౌంటర్ల ద్వారా పరిష్కారం కాదు, సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య, నక్సలైట్ సమస్య అంటే సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య అనే విషయం మాట్లాడాడు. మరి అక్కడ ఏఐసిసి అంటే కాంగ్రెస్ కమిటీ, పై కమిటీ నిర్ణయిస్తుంది అన్నాడు. ఏం నిర్ణయించారు, ఏం చేశారు? అప్పుడప్పుడు ఏంటంటే కొంతమంది వస్తారు ఇక్కడ మీటింగ్లో మాట్లాడుతున్నారు, కానీ సీరియస్గా మరి దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్ తీసుకోలే కదా. ఎప్పుడు ఇంకా అందరు చనిపోయిన తర్వాత తీసుకుంటారా వీళ్ళు? ఇప్పటికీ 4 సీసీ మెంబర్లు చనిపోయారు, రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోయారు, అనేక మంది చనిపోతుంటే అంటే మీటింగ్లో వచ్చేసి మేము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాను ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు, పోతున్నారు. మరి పెద్ద ప్రోగ్రామ్ తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు? ఎట్లాంటి ప్రోగ్రామ్ అంటారు మీరు? అంటే దేశవ్యాప్తంగా ర్యాలీ చేయాలి, ధర్నాలు చేయాలి, అన్ని పార్టీలు చేయాలి కదా. ఇది కరెక్ట్ కాదు. ఆల్రెడీ శాంతి చర్చలకు వస్తున్నప్పుడు ఇదేం పద్ధతిని వ్యతిరేకించాలి కదా. అందరు చనిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? అందరు చనిపోయిన తర్వాత చేసేదేం లేదు కదా. అది అన్ని పార్టీలు చేయాలి, కమ్యూనిస్ట్ పార్టీలు, నక్సలైట్ పార్టీలు ప్రత్యేకించి చేయాలి. కాంగ్రెస్ పార్టీ తన నిజాయితీ ఉంటే తన ప్రోగ్రాం చేయాలి, అది విడిగానే. దీంట్లో కలిపి చేయడం ఏంటిది? అది విడిగా చేయాలి, విడిగా చేయొచ్చు కదా పెద్ద ఎత్తున. బీఆర్ఎస్ చేయొచ్చు, బీఆర్ఎస్ కూడా చేయాలి కదా. అది చేయకుండా ఒక స్పీకర్ వచ్చేసి 10 అక్కడ 2 3 పట్టుకొచ్చి ఓ స్పీచ్ ఇచ్చేసి పోవడం, అది పెద్ద ఏముంది? సో చివరిగా చెప్పండి అన్న, ఇప్పుడు ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్లు కావచ్చు, ఆపరేషన్ కగార్, ఈ ఎపిసోడ్ మొత్తం మీద మీరు కూడా ఆల్రెడీ దళంలో పనిచేసి వచ్చారు కాబట్టి మీరు ఏం 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 చెప్పదలుచుకున్నారు? ప్రజలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, చివరిగా చెప్పండి. ఇప్పుడు ఒకటి కంటిన్యూగా ఈ సంవత్సర
కాలంలో కూడా 550 మంది మావోయిస్టులు అయితేంది ప్రజలైతేంది చనిపోయారు. మావోయిస్టులలో ఆదివాసులు ఉన్నారు, ప్రజలు ఆదివాసులు ఉన్నారు. 90% ఆదివాసులే. ఆ రకంగా కనుక మనం లెక్కించదలుచుకుంటే 90% ఆదివాసీ ప్రజలే. కానీ మావోయిస్టులు సగం కాకపోయినా సగానికంటే తక్కువ చనిపోయారు, ఎక్కువ భాగం ప్రజలు చనిపోయింది అనేది ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఏదైతుందో దేశవ్యాప్తంగా ఇది ఒక తీవ్రమైన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజాస్వామిక విధులు వ్యతిరేకిస్తున్నారు. శాంతి చర్చలు జరపాలని అంటున్న సందర్భంగా కూడా వరుసంగా చంపడం అనేది కేంద్ర ప్రభుత్వ విధానం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది, ప్రజాస్వామిక వ్యతిరేకమైంది. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము మావోయిస్టు పార్టీ కూడా పదే పదే అంటే శాంతి చర్చలకు మేము వస్తానని చెప్పింది. కాబట్టి ఈ దృష్ట్యా వాళ్ళు తప్పనిసరిగా కాల్పుల విరమణ చేయాలి, శాంతి చర్చలు ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం. మీరు ఇక్కడ చిన్న కరెక్షన్, మీరు రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు, కానీ ఇక్కడ మావోయిస్టులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందుకోసం నేను చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే అంటే చర్చల ద్వారా శాంతి స్థాపించబడే అవకాశాలు 90% ఉన్నాయి. శాంతి అంటే ఏంటిది? మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమిస్తేనే కదా. అంటే చర్చలు జరిపి మళ్ళీ యుద్ధం చేస్తే శాంతి కాదు కదా, మళ్ళీ యుద్ధమే కదా. అంటే కేంద్ర ప్రభుత్వం బలగాలు పంపుతుంది, మావోయిస్టులు కూడా అందరూ ప్రతిఘటన చేస్తారు కదా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఇప్పుడు స్టార్ట్ అయింది మొన్న ఇంటర్వ్యూలో ఇది ఒక చక్రము. వాళ్ళు కూడా ఏంటంటే అంబుషులు చేస్తారు, వాళ్ళు రైడ్ చేస్తారు, వాళ్ళు ఇన్ఫార్మర్లను చంపుతారు, తప్పదు చేస్తారు కదా వాళ్ళు. కాబట్టి ఇది ఒక చక్రం. ఇది అంటే హింసా వలయం ఏదైతుందో జరుగుతుంటుంది. కాబట్టి దీనికి పులి స్టాప్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. రెండో వంక మావోయిస్టు పార్టీ కూడా స్పష్టంగా, మరింత స్పష్టంగా, నేను మళ్ళీ ఏం చెప్తున్నంటే మీరు ఇప్పటి వరకు చెప్పిన విషయాలు చాలా మంచి విషయాలే, అయితే ఈ మంచి విషయాలే సరిపోదు. మీరు స్పష్టంగా మేము చర్చలు సఫలమైతే సాయుధ పోరాటం విరమిస్తామనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పండి. అది చెప్పకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక ఛాన్స్ ఉంటుంది, ఈ ఛాన్స్ను వినియోగించుకునే దాడి చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు చెప్పడం ద్వారా అంటే అది కనీసం కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అది. కాబట్టి ఇది తప్ప ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. ఇది జరగలేదనుకో ఈ యుద్ధం ఎవరు ఆపలేరు. ఈ ర్యాలీలతోటి ధర్నాలతోటి ఆగేది ఏమీ లేదు. ఏమైందంటే జరిగి నేను మళ్ళీ ఈ సందర్భంగా చెప్పేది అంటే ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టిర్రు, రేపు ఢిల్లీలో మీటింగ్ పెడతారట, ఇంకెక్కడో మీటింగ్ పెడతారు. అంటే వీళ్ళు 10 మందో 1000-2000 మందిని అక్కడ ఆర్గనైజ్ చేస్తారు. అన్ని పార్టీలు కలిపి 1000-2000 ఆర్గనైజ్ చేస్తారు. ఏమున్నది అందులో? చేస్తే ఏమున్నది? చేస్తే కేంద్ర ప్రభుత్వం వినదు కదా. విన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం చంపుకుంటూ పోతుంటుంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెసో బీఆర్ఎస్ఓ లేకపోతే ఇంకో పార్టీ మేము కూడా చనిపోయే మావోయిస్టులకు మేము సపోర్ట్ చేసినాం, మేము గొప్ప పని చేసినట్టుగా వీళ్ళు డప్పు కొట్టుకుంటాంటారు. అంటే ఈ డప్పు దేనికోసం? రేపు ఎన్నికల్లో ఓట్లు పొందడానికి. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలకు ఇప్పుడు చెప్తే ఏంటంటే కాంగ్రెస్ ఓట్లు పడతాయి. పడతలేవా? అంటే ఒక దేశంలో ఒక దళిత సమస్య, ఒక ఏబిసిడి సమస్య, ఒక మహిళా రిజర్వేషన్ సమస్య, ఒక బీసీ సమస్య ఎన్నికలకి ముందు మాట్లాడుతుంటారు. ఎన్నికల ముందు బీజేపీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ మాట్లాడుతుంది, బూర్జా పార్టీని మాట్లాడతాయి. ఏం పద్ధతి ఇది? ఇవి మరి పరిష్కారం చేస్తున్నట్టు ఏమీ చేయరు. సంవత్సరాలు గడిచిపోతుంది. గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు నక్సలైట్లు దేశభక్తులు ఉన్నారు కొంతమంది, లేదా నక్సలైట్తో చర్చలు చేయాలని అన్నారు. ఏం చేసిరు వీళ్ళు? చంపలేదా? చరిత్ర మర్చిపోవాలన్నా మనం? కాబట్టి ఇప్పుడు జరిగేది ఏందో అర్థం కావాలి కదా. అందుకోసం మావోయిస్టు పార్టీకి నేను చెప్తున్నా, మిమ్మల్ని వీళ్ళు ఎవరు రక్షించారు గుర్తుపెట్టుకోండి. మీరు తప్పనిసరిగా మీ రక్షణ మీదే. మీరు యుద్ధం చేస్తామని అనుకుంటే నా అభిప్రాయం ప్రకారం అయితే పరిస్థితులు లేవు, మీరు సాయుధ పోరాట విరమణ ప్రకటించండి అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ మంచి కోసమే చెప్తున్నా నేను. మీరు విరమిస్తే నాకు వచ్చేది ఏమీ లేదలా, నాకు వచ్చేది పై సంబంధం కూడా లేదు. ఇప్పుడు ఎవరంటే అంటే మీ అభిమానులు కొంతమంది నన్ను తిడతారు, అయినా నేను చెప్తున్నా మీ మంచి కోసం చెప్తున్నా. కాబట్టి మావోయిస్టులు మీరు ప్రకటించండి. లేదు మీరు యుద్ధం చేస్తున్నట్టు చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు యుద్ధం చేస్తారా చేయండి. యుద్ధం చేసి అంటే నేనైతే దాని ద్వారా రాజ్యాధికారం రాదని నేను గతం నుంచి చెప్తున్నా. మీకు వస్తుందని ఉన్నదనుకో, నేను ఎందుకు వద్దంట. కాబట్టి ఈ విషయం మావోయిస్టు పార్టీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మావోయిస్టు అభిమానులు కూడా ఇవాళ ఆలోచించాలి. సాయుధ పోరాట పరిస్థితులు లేకుండా సాయుధ పోరాటం చేయాలని చెప్పడం కూడా తప్పది. అవును, తప్పనిసరిగా మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణ ప్రకటించిన తర్వాత వాళ్ళ ఆయుధాలు వాళ్ళకానే ఉంటాయి. వాళ్ళు లొంగిపోవడం కాదు నేను చెప్పేది. వాళ్ళ ఆయుధాలు వాళ్ళకానే ఉంటాయి. చర్చలు సఫలమైతే
నువ్వు ఏ ప్రకటన అయితే చేసినావు ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. దాని ద్వారా అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఒక చట్టపరంగానే వాళ్ళు ఇక్కడ ఒక పార్టీగా మనగలిగటానికి వాళ్ళ ప్రజా సంఘాలు పనిచేసుకోవడానికి నిషేధం ఎత్తివేస్తారు. కాబట్టి అంటే ఈ రకంగా పనిచేయడానికి ఆ పార్టీకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది సీరియస్గా ఆలోచించాలి.